నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। విద్యారంగానికి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు। చీరాలలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి। వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వసతులపై ఆరా। ఓటు హక్కుతోనే దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ సభలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి। పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో బీజేపీ పార్టీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ, పదవి బాధ్యులు పార్టీని మరింతగా బలోపేతం చేయాలని సూచన। బాపట్లలోని జూనియర్ కళాశాలలో చీరాలలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు। తనిఖీలో భాగంగా మంత్రి వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై, వసతులపై ఆరా తీశారు। రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 143 కోట్ల రూపాయలను విడుదల చేసిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు। శుక్రవారం సాయంత్రం బాపట్లలో జూనియర్ కళాశాలను, చీరాలలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు। తనిఖీలో భాగంగా మంత్రి వసతి గృహాలు, సౌకర్యాల, వసతులపై ఆరా తీశారు। ఈ సందర్భంగా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువు కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు। ఈ క్రమంలోని రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద 200 కోట్ల రూపాయల ప్రభుత్వం విడుదల చేసిందన్నారు। 2-3 రోజుల్లో విద్యార్థుల ఖాతాలకు నగదు జమ అవుతాయన్నారు। సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో పిల్లలకు విద్యతో పాటుగా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు। చీరాల్లో సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో మరమ్మతులు చేపట్టడానికి 36 లక్షలు కేటాయించామన్నారు। ఇక బాలికల వసతి గృహాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి అక్కడ విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి విద్యార్థుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు। అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు। ఈరోజు బాపట్ల జిల్లా బాపట్లలో బదుర్ల జూనియర్ కాలేజీని, అదేవిధంగా చీరాల్లోని ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ని ఆకస్మికంగా తనిఖీ చేయడం రావడం జరిగిందండి। ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న రిపేర్లు ఉన్నాయి। వీటన్నిటి కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో 143 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది। ఈ 2 హాస్టల్ కూడా కలిపి మనం 36 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది। దీనిలో బాత్రూమ్స్, డోర్సు, టైల్స్ రీప్లేస్మెంటు, అదేవిధంగా గ్రిల్స్ అడిగారు, ఇవన్నీ కూడా చేయటం। తర్వాత ఇంటర్నల్ లోపల బయట బాత్రూమ్ రాత్రిపూట వెళ్లకుండా ఎమర్జెన్సీ టాయిలెట్స్ కూడా లోపల ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం, దోమలకు కూడా మెష్ ఏర్పాటు చేయడం జరిగింది। లైట్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, స్విచ్ బోర్డ్స్తో సహా ప్రతి మార్చమని చెప్పడం జరిగింది। ఇక్కడ వార్డెన్స్ ఆ పక్కన ఉన్న పాత బిల్డింగ్ ప్లేస్లో ఏదైనా అకామిడేషన్ కానీ డైనింగ్ హాల్ కానీ చెప్పారు। మన కొండయ్య గారు ఎమ్మెల్యే గారు వారితో కూడా ఇందాక నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది। అవి కావాల్సిన సహాయ సహకారాలు వారి వైపు నుంచి కూడా ఇక్కడ అందజేస్తామని చెప్పారు। ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వం ఎస్సీల పట్ల, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థుల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం। వారి యొక్క చదువుతో పాటు ఆరోగ్యం, వసతి మెరుగుపడాలని చెప్పి మేము చర్యలు తీసుకుంటున్నాం। ఈరోజు మనం ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అంటే ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా స్కాలర్షిప్లకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం మొత్తానికి కూడా 200 కోట్ల రూపాయలు విడుదల చేసి విద్యార్థుల అకౌంట్లోకి ఈరోజు, రేపు, ఇవాళ ఇచ్చే వేయటం జరుగుతూ ఉంది। ఇంతకుముందు ఎప్పుడే లెవెల్ బడ్జెట్లో కేటాయించిన దానిలో సగం మొత్తమే గత ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది। విద్యార్థుల పరీక్షలు రాయకుండా, హాల్ టికెట్లు కూడా తీసుకోకుండా పరిస్థితులు, పరీక్ష రాసిన సర్టిఫికేట్ లేని పరిస్థితులు, ఈ విద్యా సంవత్సరం మాత్రం మొత్తం ఎస్సీ విద్యార్థులకు సంబంధించినటువంటి 200 కోట్ల బకాయిలు ఇవాళే మేము విడుదల చేయడం చాలా శుభపరిణామం। అదేవిధంగా రిపేర్లు కూడా నిలవడం జరిగింది। చిత్తశుద్ధ ఉందనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ పరిస్థితుల్లో కూడా చిన్న శానిటేషన్ లోపాలు ఉన్నాయి, అవి కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధుల్ని, ప్రజల్ని నేను కోరుతున్నాను। మీడియాని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ వైపు కూడా సజెషన్స్ ఏమన్నా ఉంటే ఇవ్వండి, మేము స్వీకరించి వాటిని వీలైనంత వరకు కూడా అమలు పరిచేదానికి నేను తీసుకుంటాను, కానీ భూతద్దంలో చూడకుండా
మీరు ఇచ్చేటువంటి సలహాలన్నీ, ఎందుకంటే మాకన్నా మీకు ఎక్కువ వస్తాయి, వాటిని కూడా విలువైన వాటిని పరిగణలోకి తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత గూర్చి వివరించారు. ఓటుతోనే దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుందని, ప్రజలు మెచ్చిన మంచి ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని బాపట్ల జిల్లా వెంకట మురళి అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దేశ భవిష్యత్తు యువతపై వినియోగించుకున్న ఓటు హక్కుపై ఆధారపడి ఉందన్నారు. యువత దేశానికి వెన్నుముక అని, అటువంటి ఓటర్లు ఓటు హక్కు పొంది ఓటు హక్కును వినియోగించుకున్న నాడు సరైన నాయకుల్ని ఎన్నుకుంటారన్నారు. దానివల్ల ప్రజా ఆమోదం పొందిన ప్రభుత్వం వస్తుందని, తద్వారా భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా సరైన రీతిలో ఓటు వేసి వినియోగించుకోవాలని, అప్పుడే ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధిలో ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా 90 సంవత్సరాల పైన ఉండి ఎక్కువ సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ ఓటర్లను ఘనంగా సత్కరించారు. ఇదే క్రమంలో జిల్లాలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓలకు ఉత్తమ అవార్డులను అందించారు. అలాగే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. Today I am talking a few words about National Voters' Day. Voting. It is not a fundamental right. It is a powerful expression of democracy and the individual agency. When we vote, we contribute to the shaping the society. We live in decision making. They affect our present and future. The act of voting might seem small, but its significance is profound, resonating far beyond consequences with the polling booth. This day explores the importance of voting and its impact on democracy, and why it is crucial for every eligible citizen to exercise this right. ఇప్పుడు మిస్ తేజ దాని తర్వాత మురళీమోహన్ గారు కూడా అబ్రాహిం లింకన్తో ఇచ్చిన ఒక వాక్యం గురించి చెప్పారు. డెమోక్రసీ ఈజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, ఫార్ ద పీపుల్, బై ద పీపుల్. ఆఫ్ ద పీపుల్ అంటే ఏంటి? ఆఫ్ ద పీపుల్ అంటే డెమోక్రసీలో అందరూ లీడర్స్ మన నుంచే వస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఎలక్షన్లో నడుస్తానికి హక్కు ఉంది. అయిన తర్వాత ఫార్ ద పీపుల్. ఫార్ ద పీపుల్ అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పాలసీస్, అన్ని స్కీమ్స్, అన్ని ప్రోగ్రామ్స్ మన అందరి కోసమే ఉంటాయి. బై ద పీపుల్. బై ద పీపుల్ అంటే మనం అందరూ ఎలక్షన్ సమయం అప్పుడు ఓటు వేస్తాం. ఈ ఓటింగ్ ప్రాసెస్ బేసిస్ మీద మాత్రమే ప్రభుత్వం వస్తుంది. సో దిస్ ఈస్ వేర్ ది రోల్ ఆఫ్ ఓటర్ కమ్స్ ఇన్ టు ద పిక్చర్. ఈ 3 పిల్లర్స్లో ఒకటి కూడా పడిపోతే మొత్తం డెమోక్రసీ పడిపోతుంది. సో ఐ అగైన్ ఆన్ దిస్ నేషనల్ ఓటర్స్ డే నేను ప్రతి ఒక్కరికి ఓటింగ్ గురించి ఒకసారి ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓటింగ్ గురించి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మళ్ళీ ఒకసారి మీ అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచ జనాభా సుమారుగా 820 కోట్లుగా ఉంటే భారతదేశ ఓటర్లే 100 కోట్లు. ప్రపంచ జనాభా మొత్తం ప్రపంచంలో మానవ జనాభా 820 కోట్లుగా ఉంటే భారతదేశంలో కేవలం ఓటర్ల సంఖ్య 100 కోట్లుగా ఉంది. మరి అందుకే దీన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం పిలుస్తాం భారతదేశాన్ని. మరి ఇంతమంది ఓటర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ నమోదు చేయడంలో కానీ, నవీకరించడంలో కానీ, అంటే చనిపోయిన వాళ్ళని తీసేయటం, మైగ్రేట్ అయిన వాళ్ళని తీసేయటం, అదేవిధంగా కొత్తగా ఏజ్ అటైన్ అయిన వాళ్ళని చేర్చడం, కొత్తగా మైగ్రేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చడం, ఎలక్షన్లని నిర్వహించడం, ఈ అతిపెద్ద జాయింట్ ఎక్సర్సైజ్ని ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తాం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా శనివారం చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లోని చీరాల టౌన్, చీరాల రూరల్, వేటపాలెం మండలాలకి సంబంధించి బీజేపీ పార్టీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ జరిగింది.
భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు గాను నూతనంగా ఎన్నిక కాబడిన పార్టీ బాధ్యులు కృషి చేయాలని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బండారుపల్లి హేమంత్ కుమార్ సూచించారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా శనివారం చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో చీరాల నియోజకవర్గంలోని చీరాల వేటపాలెం మండలాల్లోని చీరాల టౌన్, చీరాల రూరల్, వేటపాలెం మండలాలకి సంబంధించి బీజేపీ పార్టీ అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా చీరాల టౌన్ పార్టీ అధ్యక్షురాలిగా గుద్దంటి భవాని, చీరాల మండల పార్టీ అధ్యక్షులుగా బక్క మనోహర్ రెడ్డి, వేటపాలెం మండల పార్టీ అధ్యక్షులుగా మసిన విద్యాధర్లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కాగా జిల్లా సంస్థాగత ఎన్నికల అధికారిగా తెనాలికి చెందిన సీనియర్ పార్టీ నాయకురాలు స్వరూపరాణి వ్యవహరించగా ఎన్నికల సహాయక అధికారిగా పార్టీ సీనియర్ నాయకులు జగన్నాథ శాస్త్రి వ్యవహరించారు. అనంతరం పార్టీ నూతన అధ్యక్షుల్ని స్థానిక బీజేపీ నాయకులు పూలమాల వేసి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడారు. చీరాల నియోజకవర్గంలో పార్టీ అన్ని విధాలా బలోపేతం చేసేందుకు గాను క్షేత్రస్థాయిలోని కార్యకర్తల్ని కలుపుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షులు మువ్వల వెంకటరమణరావు, జిల్లా కార్యదర్శి కాకర్ల వెంకటేశ్వర్లు, మేడికొండ భారణీరావు, అరవపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ చీరాల నియోజకవర్గంలోని 3 మండలాల యొక్క భారతీయ జనతా పార్టీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం ప్రకారం 45 సంవత్సరాలు దాటిన వారికి కాకుండా యువకులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని చక్కటి ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అక్కడ అందరూ కూడా 45 సంవత్సరాల లోపల కలిగిన ఉత్సాహవంతమైన యువతులు మాకు ఈ రోజున ఎన్నుకోబడ్డారు. వాళ్ళ వల్ల పార్టీకి ఎంతో భవిష్యత్తులో ఎంతో పనిచేసి పార్టీని బలోపేతం చేయగలరని చెప్పని మేము చాలా నమ్మకంగా ఉన్నాం. ఎందుకంటే యువతరం ఈ రోజుల్లో ముందుకు వస్తేనే భారతీయ జనతా పార్టీ ప్రతిష్టగా ఉండి ఉన్న సమస్యలను ఎదుర్కొంటూ ఇంకా ముందుకు వెళ్ళడానికి, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగకారిగా ఉంటుంది. కాబట్టి నేషనల్ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ పూట ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్సాహవంతమైన యువకులని మేము ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో పార్టీ యొక్క అభివృద్ధి కోసం అవిరిషలా కృషి చేసి భారతీయ జనతా పార్టీని చీరాల నియోజకవర్గంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారని చెప్పని మేము ఆశిస్తా ఉన్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఒకసారి చూద్దాం. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని చీరాలలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ రెవెన్యూ సిబ్బందితో స్థానిక ముక్కోణం పార్కు కూడలో మానవహారంగా ఏర్పడి ఓటు హక్కు ఆవశ్యకతపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఒక వజ్రాయుధమని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొంది తప్పనిసరిగా వినియోగించుకోవాలని చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాలలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ రెవెన్యూ సిబ్బందితో మానవహారంగా ఏర్పడి ఓటు హక్కు ఆవశ్యకతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ దేశ రాష్ట్ర గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటును ఆయుధంగా వాడుకోవాలన్నారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఏటా జనవరి 25న ఓటర్ల దినోత్సవం ఏటా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఓటు యొక్క ప్రాధాన్యత, ప్రజల్లో ఓటు యొక్క ఎలా ఉపయోగించుకోవాలి, ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలి, దాని యొక్క గొప్పతనము, అలాగే అందరికీ ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా ఈరోజు మానవహారము, క్విజ్, కాంపిటీషను, అలాగే ముగ్గులు పోటీలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలకు ఓటు యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క ఆవశ్యకత తెలియపరచడం మా మెయిన్ ఉద్దేశం. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల జిల్లాలో సమర్థవంతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు గత ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో సమర్థ యాప్ రూపొందించిన బాపట్ల జిల్లా ఐటీ కోర్ ఎస్ఐ నాయబ్ రసూల్ ఎక్సలెన్స్ ఇన్ ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెంట్ అవార్డును అందుకున్నారు.
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల జిల్లాలో సమర్థవంతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేందుకు గాను నాటి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో సమర్థ యాప్ రూపొందించిన బాపట్ల జిల్లా ఐటీ కోర్ ఎస్ఐ నాయబ్ రసూల్ ఎక్సలెన్స్ ఇన్ ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెంట్ అవార్డును అందుకున్నారు. శనివారం విజయవాడ వేదికగా జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమక్షంలో రాష్ట్ర సీఎస్ కె విజయనంద్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. పురస్కారంలో భాగంగా 15,000 రూపాయలు నగదు మెమెంటో ప్రశంసా పత్రం అందించారు. కాగా ఎక్సలెన్స్ ఇన్ ఎలక్టోరల్ మేనేజ్మెంట్ అవార్డు అందుకున్న ఐటీ కోర్ ఎస్ఐ ను బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డోడి అభినందించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణకు బెస్ట్ అసిస్టెంట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవార్డును జిల్లా కలెక్టర్ వెంకట మురళి చేతుల మీదుగా అందుకున్నారు. చీరాల నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల ప్రక్రియలో విశేష ప్రతిభ చూపిన చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణకు బెస్ట్ అసిస్టెంట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణకు బెస్ట్ అసిస్టెంట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవార్డును జిల్లా కలెక్టర్ వెంకట మురళి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా చీరాల మండల తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది వీఆర్ఓ వీఆర్ఏలు తహసీల్దార్ గోపీకృష్ణను దుశ్శాలువతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువుదీరిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 15 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 56,225 మంది భక్తులు దర్శించుకోగా 19,588 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి 3.95 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. బాపట్ల జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్ ను ఏఆర్ డీఎస్పీ విజయసారథి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ కవాతు రిహార్సల్స్ కు జిల్లా ఎస్పీ తుషార్ డోడి అతిథిగా పాల్గొని పరిశీలించారు. కవాతు రిహార్సల్స్ అద్భుతంగా నిర్వహించారని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డోడి కవాతు నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. శనివారం బాపట్ల జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్ ను ఏఆర్ డీఎస్పీ విజయసారథి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ కవాతు రిహార్సల్స్ కు జిల్లా ఎస్పీ తుషార్ డోడి అతిథిగా పాల్గొని పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముందుగా జిల్లా ఎస్పీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం సమర్పించారు. అనంతరం పరేడ్ కమాండర్ గా వ్యవహరించిన అడ్మిన్ ఆర్ఐ మౌలుద్దీన్ అతిథికి గౌరవ వందనం సమర్పించి కవాతు పరిశీలనకు ఆహ్వానించారు. అతిథి పరేడ్ కవాతు పరిశీలన వాహనంలో పర్యటించి కవాతులో ఉన్న బలగాలను పరిశీలించి తిరిగి వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం పరేడ్ కమాండర్ అతిథి ఆదేశాలను తీసుకుని పోలీసు బలగాలు ఎన్సీసీ విద్యార్థులతో చేసిన పరేడ్ మార్చింగ్ కు చూపలను ఆకట్టుకునే విధంగా అత్యద్భుతంగా నిర్వహించుకుంటూ బేస్ లైన్ వద్దకు చేరుకున్నారు. అనంతరం ముఖ్య అతిథి ప్రసంగం పూర్తి చేసుకుని పరేడ్ మార్చింగ్ నిర్వహించుకుంటూ అతిథికి గౌరవ వందనం సమర్పించి కవాతు బలగాలు మైదానాన్ని వీడారు. అనంతరం టైగర్, షాడో, బిట్టు, చెర్రీ అను పోలీసు జాగిలాలతో ఆర్ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టైగర్ జాగిలం అతిథికి గౌరవ వందనం, బొకే అందజేయడం, షాడో జాగిలం వాసన ద్వారా వస్తువును గుర్తించడం, ఫైర్ జంప్ విన్యాసాలు, బిట్టు జాగిలం పేరుడు పదార్థాలు ఉంచిన బాక్స్ గుర్తించడం వంటి పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డోడి మాట్లాడారు. పోలీసు అధికారులు, సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు, పోలీస్ బ్యాండ్ వారి ప్రదర్శన కన్నుల పండుగగా ఉందన్నారు. పోలీసు జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందన్నారు. జనవరి 26న ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించు కవాతు మరియు అద్భుతంగా నిర్వహించాలని కవాతు సిబ్బందికి సూచించారు. ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు కుటుంబానికి చేయూతనందించే క్రమంలో చీరాల ఎన్ఆర్ఐఎన్పీఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే చీరాల అమదగిరి పట్టణంలోని సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని కలిసి ఆర్థిక సహాయం అందించారు. చీరాల ప్రాంతంలో సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు పత్రికా రంగం ద్వారా అందించిన సేవలు అభినందనీయమని పలువురు చీరాల వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఇటీవల గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందిన చీరాల ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు కుటుంబానికి చేయూతనందించే క్రమంలో చీరాల ఎన్ఆర్ఐఎన్పీఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే చీరాల ఆమోదగిరి పట్టణంలోని సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి 26,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబానికి ప్రకట సానుభూతి తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, సెక్రటరీ చారకుల గురుప్రసాద్, డాక్టర్ మద్దాల వెంకట రమణారావు, గుర్రం బద్రీనాథ్, దూగుపర్తి వెంకట సురేష్, చింతా రమేష్, గుద్దంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో గల సంపన్నుల నగరం లాస్ ఏంజల్స్ లో కార్చిచ్చు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో వేలాది నిర్మాణాలను బూడిద చేసింది. అయితే ఈ కార్చిచ్చు ఇంకా చల్లడం లేదు. గాలుల తీవ్రతకు కొంత ప్రాంతాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ వైల్డ్ ఫైర్ కారణంగా లాస్ ఏంజల్స్ మరుభూమిని తలపిస్తుంది. ఖరీదైన ఇల్లు, కార్లు, విలువైన సామగ్రి మంటలు కాలి బూడిదయ్యాయి. చాలా మంది ధనవంతులు, సెలబ్రిటీలు తమ సామాన్లు కార్లను ఇళ్లలోనే వదిలేసి బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో భారత్ కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే భారత్ వీచేశారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. భారత ప్రతిపాదన కారణంగానే సుబియాంటో పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే తొలిసారిగా ఇండోనేషియా ఆర్మీకి చెందిన బృందం కూడా ఈ వేడుకలో కవాతు చేయనుంది. భారత పర్యటనలో భాగంగా సుబియాంటో ఇండియాతో ఇంధన భద్రత, ఆరోగ్య భద్రత, రక్షణ రంగంతో సహా పలు అంశాలపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. మరోవైపు ఆదివారం జనవరి 26 జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేశారు. వేడుకలను సజావుగా నిర్వహించేలా ఎర్రకోట చుట్టూ 1000కి పైగా సీసీటీవీ కెమెరాలు, నగర ప్రజల అవసరార్థం అంతటా 35 హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేశారు. నగరం చుట్టూ దాదాపు 15,000 మంది పోలీసులు మోహరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేస్తామంటుంది కూటమి ప్రభుత్వం. అమరావతి నిర్మాణ పనులు వచ్చే నెలలోపే ప్రారంభం కానున్నాయి. అన్ని రకాల పనులకు ఇప్పటికే నిధులను సమకూర్చామంటుంది సర్కార్. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను నెలాఖరులోపు పూర్తి చేస్తామని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 40 పనులకు టెండర్లు పూర్తి చేస్తామని అన్నారు. ఫిబ్రవరి 2వ వారంలోనే క్యాపిటల్ సిటీ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి హైకోర్టు రాష్ట్ర ఫౌండేషన్ దగ్గర నీట పంపింగ్ను నేలపాటు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్ను పరిశీలించారు. ఏపీ అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్గా మార్చాలని డిజైన్లు రూపొందించామని మంత్రి తెలిపారు. కరోనా మహమ్మారి తర్వాత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీ వైపు మొగ్గు చూపుతున్నారు. వెసులుబాటు ఉన్నవారు కొత్త కార్లు కొనుగోలు చేస్తే ఆ అవకాశం లేని వారు యూజ్డ్ కార్లు సొంతం చేసుకుంటున్నారు. 2024 యూజ్డ్ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలు, నాన్ మెట్రో నగరాల పరిధిలో అత్యధికంగా స్విఫ్ట్ కారుకు డిమాండ్ ఎక్కువగా ఉందని కార్స్ 24 ఎస్ గేర్ అప్ గ్రోత్ 2024 ఇండియన్ యూజ్డ్ కార్ల మార్కెట్ నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ కు చెందిన పవర్ఫుల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నోమన్ అలీ టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించారు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్లో తొలి రోజే హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించాడు. నోమన్ అలీ టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన తొలి పాక్ స్పిన్నర్గా నిలిచారు. 38 ఏళ్ల నోమన్ అలీ ముల్తాన్ టెస్ట్ తొలి రోజునే వెస్టిండీస్ బ్యాటింగ్ లైపన్ను నాశనం చేశాడు. నోమన్ అలీ తన తొలి హ్యాట్రిక్ సహా 6 వికెట్లు పడగొట్టారు. మొత్తం 15.1 ఓవర్లు వేసిన నోమన్ అలీ 6 వికెట్లు పడగొట్టాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యారంగానికి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. చీరాలలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వసతులపై ఆరా. ఓటు హక్కుతోనే దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ సభలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో బీజేపీ పార్టీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ. పదవి బాధ్యులు పార్టీని మరింతగా బలోపేతం చేయాలని సూచన. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.